నేను మీ ధీరజ్ హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని మణికొండ ఏరియాలో అలంకార్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ అలంకార్ ఫ్యాన్సీ స్టోర్ దగ్గర ఉన్నాను. ఈ స్టోర్ ఓనర్ కవిత గారు మన హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ లాస్ట్ ఇయర్ ఆగస్టులో తీసుకున్నారు. సో ఇంతకాలం మన హెచ్ఎస్డబ్ల్యూ మిషన్తో ఉన్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి కవిత గారి మాటల్లో చిన్న ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ తీసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ ఫాలో మీ. అశోక్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? షాప్ మాత్రం సూపర్ ఉందండి. ఓకే, బాగా డెకరేట్ చేసి పెట్టుకున్నారు. ఓకే, కవిత గారు ఎక్కడున్నారు? ఓ, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారా? ఓకే, మీరు పర్మిషన్ ఇస్తే మేడం దగ్గర చిన్న ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు కవిత గారు? బాగున్నాండి, మీరు బాగున్నారండి? బాగున్నాండి, థ్యాంక్ యూ. ఒక 2 నిమిషాలు ఆపుతారా మిషన్ని? ఓకే అండి. కవిత గారు చెప్పండి, మీ గురించి మన యూట్యూబ్ ప్రేక్షకులకి పరిచయం చేసుకోండి. మా గురించి ఏముంటుందండి, ఫ్యాన్సీ స్టోర్ ఉంది. ఓకే, అది అలంకార్ ఫ్యాన్సీ స్టోర్ అండి. సో ఫ్యాన్సీ తర్వాత ఇంకొంచెం బిజినెస్ పెంచుకోవాలనుకున్నాను. అప్పుడు ఈ మిషన్ తీసుకున్నాను. బాగుందండి. దీనిపైన మన ఫ్యాన్సీలో కన్నా దీంట్లో ఇంకెక్కువ ప్రాఫిట్ ఉంది. మనం అది తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్ తెచ్చినా కూడా మనకు 10-50 అంతకు మించి అయితే ఉండదు. మిషన్లో మాత్రం చాలా ప్రాఫిట్స్ ఉంటాయండి. మీరేం చదువుకున్నారు? నేను 10th అయిపోయిందండి. కవిత గారు, మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? అంటే ప్రతి మనిషికి ఒక లక్ష్యం, ఆశయం ఉంటుంది కదా. సో మీ గోల్ ఏంటి? మర్చిపోయారా? మిమ్మల్ని చూడగానే మర్చిపోయారండి. ఇప్పుడు నేను ఎలా కష్టపడుతున్నా, లేడీస్ అందరు ఇంట్లో ఉండకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇంకోరికి హెల్ప్ చేసేలా ఉండాలి. అలా అయితే బాగుంటుంది. అంతేనండి. ఇంకా నా వర్క్ ఎవరికైనా ఉన్నా నేర్పిస్తాను. వాళ్ళు కూడా మిషన్కి సపోర్ట్ చేస్తాను, అట్లేం లేదండి. కాకపోతే మనం ఇంకొకరి దగ్గర ఆశించకుండా మనం ఇంకొకరి శాలరీ ఇచ్చేలాగా అలా ఉంటే బాగుంటుంది. లేడీస్ అందరూ అలాగే ఉండాలండి. ప్రతిదానికి హస్బెండ్ దగ్గర వెళ్ళి అడగకుండా కొంచెం మనం కూడా హస్బెండ్కి సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది, మన ఇంట్లో కూడా సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది మనం హెల్ప్ చేస్తే. అంతే కదండి. ప్రతి స్త్రీ తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఎవరి దగ్గర పని చేయకుండా తనే నలుగురికి పని ఇచ్చేలాగా ఉండాలి. నిజంగా గొప్ప విషయం అండి ఇది. విన్నారు కదా కవిత గారి గోల్, మీరు కూడా చూసి ఇన్స్పైర్ అవ్వండి. సో మీరు మన హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో తీసుకున్నారు కదా, అంటే దగ్గర ఇప్పుడు 6 months నుంచి వాడుతున్నారు. సో ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్తో? చాలా బాగుందండి వర్క్ అయితే మాత్రం. అవునా కవిత గారు, మీరు అసలు మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి ఎలా తెలుసుకున్నారు? యాక్చువల్లీ యూట్యూబ్ చూసే తెలుసుకున్నానండి. కాకపోతే మన ఫ్యాన్సీ స్టోర్ ఉంది కదా, ఇంకా బిజినెస్ పెంచుకోవాలనుకున్నాను. ఇక ఏది చేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నాను. అప్పుడు యూట్యూబ్ చూశాను, మీ ఛానల్ చూశానండి ధీరజ్ గారు. అది చూసి నేను కొంచెం తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉండే. ఓకే, సరే అనేసి తీసుకున్నాను. కాకపోతే తీసుకున్నప్పుడు నాకు కూడా బాగుందండి. ఫ్యాన్సీ కన్నా ఇది బాగున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, మీరు మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ వాడక ముందు వేరే మిషన్ వాడారా? చిన్న మిషన్ వాడానండి. కాకపోతే ఆ మిషన్ కన్నా పెద్దదే బెటర్ అండి. చిన్నదంటే 2 frames ఉంటాయి కాబట్టి మనం బ్యాక్ 2 times పెట్టాలి, హ్యాండ్స్ ఒక 2 times పెట్టాలి, హ్యాండ్స్ 4 times పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి డిజైన్ బట్టి. దానికన్నా ఇది బెటర్ అండి. ఇది డెఫినెట్గా ఇది సూపర్ కంప్యూటర్ రోబోటిక్ మిషన్ కదా. అవునండి, ఈ మిషన్ తో వేరే ఏ మిషన్ పోల్చలేదు. ఇది నాకు బాగా నచ్చిందండి. కవిత గారు చెప్పండి, మీరు ఈ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకోవడంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? బాగా సపోర్ట్ ఇచ్చారండి నాకు. కాకపోతే నేను భయపడేదాన్ని, పర్లేదు కొంచెం పెడదాము ఏం కాదు, తన సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు వచ్చాను, లేకపోతే ఇంతవరకు రాలేనండి. తర్వాత మరి ఇది కొంచెం కంప్యూటరైజ్డ్ రోబోటిక్ మిషన్ కదా, ఇది ఆపరేట్ చేయడంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అట్లా ఇబ్బంది ఏం లేదండి, ఎవరైనా చేయొచ్చండి. స్టడీతో సంబంధం అయితే లేదు దీనికి. కొంచెం మనకు ఐడియా ఉంటే చాలు, 1-2 సార్లు చేసినట్టే 3వసారికి ఈజీగా వచ్చేస్తుంది. విన్నారా? కంపెనీ నుంచి మీకు టెక్నికల్ సపోర్ట్ ఎలా ఉంది? కంపెనీ సపోర్ట్ చాలా బాగుందండి. మనకి ఏ నైట్లో కానీ ఎప్పుడు కానీ ఫోన్ చేసినా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వీడియో కాల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకు, కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదండి. నాకు కూడా ఇబ్బంది ఏం అనిపించలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడన్నా మీకు ఈ లోకల్ టెక్నీషియన్ అవైలబుల్ లేనప్పుడు, అంటే వాళ్ళు రావడానికి కానీ లేదంటే వీడియో కాల్లో కూడా దొరకలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తానండి, ధీరజ్ గారు వీడియోస్ చూస్తాము, లేదంటే బిస్కెట్
ఓకే, మరి నా వీడియోస్ చూసి మిషన్ కొన్నానని చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు నాకు దొరికిపోతారు, కరెక్ట్గా చెప్పండి. మరి లోకల్ టెక్నీషియన్ దొరకనప్పుడు వీడియో కాల్లో ఎవరు మీకు అందుబాటులో లేనప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? నన్ను మాత్రం చెప్పకండి. నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఒకటి గురించి చెప్పాను, ఎవరిని కాంటాక్ట్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఈ హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళ ఓనర్ ఉంటారు కదండి, అతని వీడియోస్ అయితే చూస్తానండి. ఒకవేళ మనకి ఏ చిన్న డౌట్ అతను కూడా పాయింట్ టు పాయింట్ మనకు చెప్పారు కాబట్టి 1-2 సార్లు చూసి అర్థం చేసుకుని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏమీ ఉండవండి. అవి చూసి చేసేయచ్చు. ఒకవేళ మనకు అందుబాటులో లేకపోయినా కూడా అతని వీడియోస్ చూసి చేసుకోవచ్చు, మనమైనా చేసుకోవచ్చు. ఆయన ఎవరో కాదండి, మన తపన్ కపాడియా సారు. సో మన సూరత్లో ఉంటారు హెడ్ ఆఫీస్లో. సారే దీనికి అంతా CEO, డైరెక్టరు అన్నీ. సో ఆయన ఏం చేశారంటే మన కస్టమర్స్ సౌలభ్యం కోసం సూరత్లో ఒక కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారనమాట. అంటే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి పెట్టారనమాట. ఆ నెంబర్ ఏంటంటే 7240004023. మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్ ఉంటే లోకల్ టెక్నీషియన్ అందుబాటులో లేనప్పుడు ఈ నెంబర్కి కాల్ చేయండి. 24 అవర్స్లో మీ ప్రాబ్లమ్ని కంపెనీ వాళ్ళు అటెండ్ అయ్యి రిజాల్వ్ చేస్తారు. సో మీరు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ మీద నెలసరి ఆదాయం ఎంత వస్తుంది మీకు? మామూలుగా అన్ సీజన్ ఎప్పుడైతే 30-35 వరకు వస్తుంది, సీజన్లో అయితే మనకు 40-45 వరకు కూడా వస్తుందండి. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ అది మిషన్ రన్ అవుతూనే ఉంటుంది. టీ తాగుతారండి ధీరజ్ గారు? తప్పకుండా అండి. డబ్బులు మీరే ఇస్తారు కదా? మేమే ఇస్తామండి. తీసుకోండి, తీసుకో. థ్యాంక్స్ అండి. ఓకే అండి. మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్కి ఒక పెద్ద ఫిల్మ్ యాక్ట్రెస్, బ్రాండ్ ప్రమోటర్ ఎవరు ఆవిడ? రమ్యకృష్ణ గారండి. అవునా? గుర్తుంది అయితే? గుర్తుందండి. సూపర్, చాలా గొప్ప విషయం కదా. అవునండి. మన బ్రాండ్ ఇమేజ్ రమ్యకృష్ణ గారు ప్రమోట్ చేయడం వల్ల చాలా పెరిగింది. అవునండి కదా. అండ్ రమ్యకృష్ణ గారు కూడా చాలా మంచి, ఆవిడ గురించి చెప్పేదే ఉంటుంది. యాక్ట్రెస్, మహానటి మేడం. మీరు ఆ యాడ్ చూసారా? చూసానండి. ఏది? హెచ్ఎస్డబ్ల్యూ యాడ్ అండి. అవును, మేడం చేసింది. అవును, చూస్తానండి. మేడం పక్క నన్ను చూడలేదు మీరు? మిమ్మల్ని చూసాము, మిమ్మల్ని చూడకుండా ఉంటామండి. ఓకే, గుర్తుపట్టారు కదా? గుర్తుపట్టామండి. ఓకే, థ్యాంక్స్ అండి. చాలా మంది గుర్తుపట్టలేదు, నేను మళ్ళీ చూపించాల్సి వచ్చింది ఇంటర్వ్యూస్ లో. లేదండి, గుర్తుపట్టాము. సో మీరు రీసెంట్ గా చేసిన వర్క్స్ ఏమైనా చూపిస్తారా? బ్లౌజెస్ ఇవేనా మీరు రీసెంట్ గా చేసిన వర్క్స్? ఇవేనండి వర్క్స్. ఆల్మోస్ట్ కస్టమర్స్ తీసుకెళ్ళిపోయారు. మ్యారేజ్ సీజన్స్ కదా, ఆల్మోస్ట్ తీసుకెళ్ళిపోయారు. సూపర్ అండి, చాలా బాగుంది, బ్రహ్మాండంగా చేశారు డిజైన్. కవిత గారు, ఈ బ్లౌజ్ చేయడానికి ఎంతసేపు పట్టింది మీకు? నాకు ఈ బ్లౌజ్ చేయడానికి 6 hours పట్టింది. 6 hours పట్టిందా? అంటే డిజైన్ హెవీగా ఉంటే దాంట్లో మామూలుగా అయితే తొందరగా అయిపోతాయి బ్లౌజులు. ఒక్కొక్క డిజైన్ హెవీగా ఉంటే కొంచెం టైం పడుతుంది. ఓకే, సూపర్ అండి, సూపర్. మనం దాన్ని కొంచెం డెకరేషన్ చేసుకోవచ్చు అండి. కుందన్ సై పెట్టుకుంటే కొంచెం ఇంకా నీట్గా ఉంటుంది. సేమ్ మగ్గం లుక్ వచ్చేస్తుంది మనకు. ఓకే, ఈ బ్లౌజ్కి ఎంత ఛార్జ్ చేస్తారు? ఇది 1200 ఛార్జ్ చేస్తారు. ఇది 1200. అంటే ఈ వర్క్స్ ఉన్నాయి కాబట్టి హ్యాండ్ కొంచెం హెవీగా వచ్చింది కాబట్టి. ఓకే, సూపర్ అండి, చాలా బాగుంది. ఎందుకు మీకు గ్రీన్ కలర్ ఇష్టమా? అన్ని గ్రీనే చేశారు ఎక్కువ? లైక్ కస్టమర్స్ కి ఎక్కువ గ్రీన్, పింక్ ఇవే ఉంటాయి కదండి బార్డర్స్, దానివల్ల వాళ్ళు ఇచ్చిన. ఏంటోనండి మీ లేడీస్ టేస్ట్. ఓకే, ఇది బేసిక్ అండి, మామూలుగా స్టార్టింగ్ ప్రైస్. ఇది వచ్చి 600 అండి. చాలా బాగుందండి. ఇది కూడా సింపుల్ గా ఉంటే జరీ ఉంటుంది, థ్రెడ్ ఉంటుంది. వాళ్ళ కస్టమర్ మనకి ఏది చెప్తే అది అన్నట్టు. ఓకే, జరీ క్వాలిటీ కూడా బాగుంటుందండి మన దగ్గర. ఓకే, సూపర్ అండి, చాలా బాగుంది. రీసెంట్గా మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ కంపెనీ వాళ్ళు ఈ మల్టీ కలర్ విస్కోస్ థ్రెడ్స్ బ్రోచర్ రిలీజ్ చేశారు. ఓకే అండి, చూసారా? మాకు అన్ని కలర్స్ ఉన్నాయండి. సూపర్గా ఉన్నాయి కదా? సూపర్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులో ఏదైనా కలర్ మీకు నచ్చింది అనుకోండి, అది తెప్పించుకోవాలి, ఏం చేస్తారు? మాకు ఐడియా లేదండి, ఇప్పుడైతే ఈ కలర్స్ దొరకవు మాకు, కాబట్టి తెప్పించుకోవాలంటే ఏం చేయాలి మీరే చెప్పాలండి. చెప్తా, అందుకే వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీకు సపోజ్ ఈ కలర్ నచ్చింది అనుకోండి, దీని పక్కన కోడ్ ఉంది కదా, ఈ కోడ్ నెంబర్ నోట్ చేసుకొని మీ లోకల్ డీలర్ ఆరోహి సివింగ్ ఎంటర్ప్రైజెస్ శిరీష గారికి మీరు చెప్పినా అది పంపిస్తారు. లేదంటే సూరత్ హెడ్ ఆఫీస్ వాళ్ళకి మీరు ఇందాక ఇచ్చారు కదా నెంబరు, ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా మీకు వాళ్ళు ఇమీడియట్గా డెలివరీ అరేంజ్ చేస్తారనమాట. ఓకే, కస్టమర్ శ్రీమతి కవితాజీ సార్. నమస్తే అండి. నమస్తే అండి సార్. She took our mission in last year August month, sir. Yes. She is very much happy, sir. She wants to take one more mission, sir. Thank you very much. Thank you very much. Sir, for this purchase of our HSW mission, this credit goes to me only, sir, because she saw my interview, sir.
Thank you very much, Sudhir ji. Sir, thank you, sir. So, how is the work? How is work? Like, what changes she has felt in, what is the difference? Yes, sir. Earlier, she has used some small machines, sir. So, she disposed all those machines and she took our HSW machine, sir. Now she want to take one more machine because a lot of time is being saved for her, sir. Yes, that's right. And sir, I'm very happy. आप लोगों का आशीर्वाद चाहिए, sir. మీరు కూడా చెప్పండి, హ్యాపీగా ఉన్నారు కదా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి. హిందీలో చెప్పండి సార్, తెలుగు. దే ఆర్ ఆల్సో వెరీ మచ్ హ్యాపీ, సార్. నౌ యూ గివ్ మీ ద ట్రాన్స్లేటర్ పోస్ట్ ఆల్సో. And I explained them about the provision of board thing also, sir. Yes. They also wanted to get it done, sir. I explained them. I gave that model also. Yes. They are very much happy. And one more thing. Sir. Once they put the board, tell them to send me picture directly and a Google Pay. I will pay to them. Yes, sir. Yes, sir. Definitely, sir. అట్లా కదా బోర్డు పెట్టిన తర్వాత సార్కి మీరు డైరెక్ట్గా చేస్తే మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు కంపల్సరీ మా షాప్కి రావాలి సార్. దే ఆర్ ఇన్వైటింగ్ యూ సార్ ఫర్ దర్ షాప్. Sure, aunga. Sudhir ji. Sir. I can understand my gesture. She is inviting me, right? Yes, sir. Yes, sir. Sure, aunga. కవిత గారు, చెప్పండి. మీకు నా తరపు నుంచి మా HSW కంపెనీ తరపు నుంచి చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలండి. థ్యాంక్స్. ఎందుకంటే నేనే చెప్పాలి మీకు. అవునా? ఎందుకంటే నాకు ఈ మిషన్ బాగా సపోర్ట్ ఉంది. నాకు డబ్బులు కూడా బాగా వస్తున్నాయి. ఓకే, సూపర్ అండి. అటు తిరిగి చెప్పొచ్చు కదా? మీకు చెప్పిన అటు చెప్పిన ఒకటేలేండి. అంటే డైరెక్ట్ గా ప్రేక్షకులు కనెక్ట్ అవుతుంది కదా. అదేలేండి. చాలా మంది అంటే ఇదేదో ఇంటర్వ్యూ కాబట్టి ఊరికే అలా చెప్తున్నారేమో అనుకుంటున్నారు. లేదండి, ఇంటర్వ్యూ అట్లానేం లేదండి. కానీ కాకపోతే నేను తీసుకుని డబ్బులు బాగా వస్తున్నాయి కదా అని చెప్పాను, అంతే. విన్నారు కదా, కవిత గారు చాలా హార్ట్ఫుల్ గా నిజాయితీగా చెప్పారు. కవిత గారు, సో మీకు నా తరపు నుంచి HSW కంపెనీ నుంచి చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మేము ఇంటర్వ్యూ అడగగానే చాలా పాజిటివ్గా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఇంటర్వ్యూ కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, జెన్యూన్గా చెప్పారు మీరు. అండ్ మీ గోల్ ఏదైతే ఉందో మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇంకొక నలుగురికి ఉపాధి కల్పించాలని, మీ చేత్తో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని కూడా లైఫ్లో స్థిరంగా ఉండేలాగా చేయాలనుకున్నారు కదా. సో మీరు ఏదైతే అనుకున్నారో మీ గోల్ 100% మీరు రీచ్ అవుతారు, రీచ్ అయి తీరుతారు. సో థ్యాంక్స్ అండి. అండ్ మా కంపెనీ తరపు నుంచి నా తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. కవిత గారు, ఎలా ఉన్నాయి థ్రెడ్స్? కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి. బాగున్నాయి కదా. ఓకే, ఇంతకీ మీరు మన HSW ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా? అలా అడుగుతారేంటండి, మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటామా ఏంటి? చేసాం కాబట్టే కదా మిషన్ తీసుకున్నాం మేము. మీరు ఒక ప్రశ్న అడిగారు, అలా అడిగారేంటండి ప్రశ్న. ఓకే, ఇక చాలు. మీరు ఆ థ్రెడ్స్ మొత్తం చూస్తూ ఉండండి, నేను నా కంక్లూజన్ డైలాగ్ చెప్పేస్తాను. ఓకే అండి. ఎంబ్రాయిడరీ ప్రపంచంలో ఒక సంచలనం HSW ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ థ్రెడ్స్. దీనితో పని వేగంగా, సులభంగా, ఇంకా అందంగా. వెంటనే ఆర్డర్ చేయండి HSW ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ థ్రెడ్స్. మర్చిపోకండి, మీకోసం. ఎంబ్రాయిడరీ ప్రపంచంలో సంచలనం HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్. HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్. పని వేగంగా, సులభంగా, ఇంకా అందంగా. మర్చిపోకండి.